పూరా లోకల్. ఇక చరిత్రలో చూసుకుంటే ముస్లిం రాజులు హిందూ రాజులని చాలా చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపారు. అంటే చరిత్ర చెప్తుంది. దానికి తగ్గట్టు ఎన్నో కథలు చదివారు, వాటికి తగ్గట్టు సినిమాలు అవన్నీ తీస్తున్నారు. ఎందుకు అంత దారుణంగా హింసిస్తారు అంటే ముస్లిం రాజులు హిందూ రాజులని అంటే వాళ్ళని కట్టేసి రోజుకో అవయవం కోస్తూ అంటే వాళ్ళ బాడీని కోసి దాని మీద ఉప్పు జల్లి కారం జల్లి అలా చిత్రహింసలు పెట్టారని చరిత్రలో ఉంది. దీని మీద మీ అభిప్రాయం? అంటే ముస్లింలు అంటేనే కత్తులు కటరాలు నరకడమేనా, చిత్రహింసలు పెట్టడమేనా? అంటే ముస్లిం రాజులు అంటే ఇక్కడ చూడండి, దీనికి రెండు ఆన్సర్స్ ఉన్నాయి. మీరు అడిగిన దానికి మొదటిది ఏంటంటే ఈ రోజు సినిమాల్లో సోకాల్డ్ సినిమాల్లో ఏవైతే చూపిస్తున్నారో ఇది టోటల్లీ ఫాల్స్, ఇది అంత ఫేక్ అనమాట. ఎట్లా చెప్తారు? దీనికి ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటే మరి ఆధారం అంటే ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కట్టిన కోటలు ఉన్నాయి, వాళ్ళ ప్రతిమలు ఉన్నాయి. అదేనండి, ఇప్పుడు చరిత్ర అన్నారు మీరు. చరిత్ర అంటే రాయబడి ఉన్నటువంటిది విషయం. 500 సంవత్సరాల పూర్వం 1000 సంవత్సరాల పూర్వం అన్నారు. అది ఎక్కడ ఉంటది? ఇన్ రైటింగ్ ఉంటది. ఆ రైటింగ్ ఎక్కడి నుంచి వీళ్ళు సేకరించారు, ఆ పుస్తకం ఎవరు రాశారు, ఆ పుస్తకం ప్రామాణికత ఏంటి, ఇవన్నీ వస్తాయండి. ఇప్పుడు నేను కూడా రాసేస్తాను, హిందువులు ముస్లింలు ఫలానా టైంలో ఇలా చేశారని చెప్పి ఒక పెద్ద కథ రాసేసి వాట్సాప్ యూనివర్సిటీలో వదిలేస్తాను. మా వాళ్ళు నా ఫేవరెట్స్ అందరు చూసి అయ్యి బాబోయ్ మా ముష్తాక్ గారు రాశారు, అభిలాష్ గారు ఇది కరెక్ట్గా రాస్తాడని చెప్పేసి హిందువుల పట్ల ఆగ్రహవేశాలతో ఊగిపోతున్నారు అనుకోండి, అది అజ్ఞానం కదా. ఇది కాదండి అసలు. ఇది ఒకటి. రెండో విషయం చాలా పెద్ద విషయం చెప్తున్నాను మీకు. ముస్లింలు భారతదేశంలో పరిపాలన కాలం ఆ నిడి ఎంతో స్పాన్ ఆఫ్ టైం మీకు ఐడియా ఉందా? సుమారు 600 సంవత్సరాలు అంటారు. ఓకేనా? 600 సంవత్సరాలు, కొందరేమో 800 సంవత్సరాలు అంటున్నారు. ఏమైనప్పుడు కూడా 600 సంవత్సరాలు వేసుకుందాం, రైట్? ఆ తర్వాత ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఎంతకాలం పరిపాలించారు మన దేశాన్ని? 150 సంవత్సరాలు పరిపాలించారు, రైట్? 150 సంవత్సరాలు. 150 సంవత్సరాల ఈ నిడివిలో స్వతంత్ర పోరాటం మొదలైపోయిందా లేదా? మొదలైంది. 100 సంవత్సరాల పోరాటం సాగింది సుమారు. అంటే 1857 సిపాయి తిరుగుబాటు అంటే ఒక మేజర్గా జరిగింది. అంతకుముందు అడపా తడప 50 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ పెద్ద ఈవెంట్ జరిగింది అప్పుడు. అక్కడ నుండి మళ్ళీ మీకు ఎప్పుడు మన స్వతంత్రం వచ్చింది? 1947. 57, 47, 90 ఏళ్ళు. 90 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటం, స్వతంత్ర పోరాటం. అక్కడ హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా భుజం కలిపి కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడారు, రైట్? ఇది ఒక ఎపిసోడ్ కదా. ఈ పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ రాగానే స్వతంత్ర పోరాటం మొదలైపోయిందని చెప్పొచ్చు. జస్ట్ వాళ్ళు రావటంతోనే వాళ్ళు దురాక్రమణ జరుగుతుంది, వాళ్ళు బయటకు గెంటేటువంటి ఈ ప్రొటెస్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవి రెండు జరిగినాయి ఇక్కడ, రైట్? ఎంత? 150 సంవత్సరాల్లో మాత్రమే. ఈ 600 సంవత్సరాల నిడిలో హిందువులందరూ కలిసి ముస్లింల పరిపాలన మాకొద్దు, ముస్లింల నుండి మా దేశానికి స్వాతంత్రం కావాలి, మా స్వాతంత్రం ఇప్పించుకుంటాం, మాకు స్వతంత్రం కావాలి అని స్వతంత్ర పోరాటం చేసినటువంటి చరిత్ర ఒకటి ఉందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా అంటే ముస్లింలు హిందువులు కలిసి ఎందుకు పోరాడారంటే ముస్లింలు కూడా ఇక మాకు వీళ్ళతో హిందువులతో కలిసి పోరాడితేనే మేము భారతదేశంలో బతకగలం, లేకపోతే బ్రిటిష్ వాడు మమ్మల్ని చంపేస్తాడు అనే ఉద్దేశంతో ముస్లింలు హిందువులు కలిసి పోరాడారని కొంతమంది అంటారు పెద్దలు. ఓకే సార్, దాన్ని అవన్నీ కాదంటారు కదా, అంత కరెక్టే. కానీ నా క్వశ్చన్ ఒకటే, ముస్లింల పరిపాలన సాగుతూ ఉండగా ఎలాగైతే బ్రిటిష్ పరిపాలన మాకొద్దు, మేము స్వతంత్రంగా బ్రతుకుతాం, మా స్వతంత్ర దేశంగా మేము పరిపాలించుకుంటాం అనే పోరాటం ఏదైతే బ్రిటిష్ వారితో సాగించారో హిందూ ముస్లింలు కలిసి, అలాంటి పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఎప్పుడైనా చేశారా? చరిత్రలో ఎక్కడ అలాంటి ఆధారం లేదు. ఇది విషయం, అదేందండి ఒకటి. రెండవది, చరిత్రలో భారతదేశం ఒక స్వర్ణయుగం అని చెప్తున్నారు. జీడిపిలో హైయెస్ట్ జీడిపి మన ఇండియా ముస్లిం పరిపాలనలో. ఆ తర్వాత ఇక్కడ నుంచి మెకాలే అటు దుర్మార్గుడు మన భారతీయ శిక్షా విధానాన్ని రూపకల్పన చేశాడు కదా, అదే నడుస్తుంది ఇప్పుడు కూడా. దౌర్భాగ్య ఇటీవల కాలంలో కొంత మార్చారనుకోండి. అది ఆ మెకాలే ఏం చెప్తాడు? భారతదేశంలో అంతా సుభిక్షంగా ఉంది, అందరూ కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళ మధ్య మేము పొల్లబెట్టాలి, వాళ్ళు విడగొడితే గానీ మన బతుకు సాగదు, అక్కడ భిక్షగాడు లేడు, అది సువర్ణ అది యుగంలో ఉంది అని ఆ మెకాలే రాశాడు. ఇదంతా ఇది ఎవరి పరిపాలన అండి? ఇది ముస్లింల పరిపాలన కదా ఇది. కాబట్టి ఇక్కడ కోసేశారు,
అది పొడి చేశారు, కారం చల్లారు, మిరియాలు చల్లారు, అంతా ఫేక్. ఇది వాట్సాప్ విషయాలు అన్ని కూడా చెత్త విషయాలు, వాటికి ఎలాంటి ఆధారాలు లేవు అసలు. ఒకటి అలాగని అసలు ముస్లింల దేవాలయాల్ని అసలు ముస్లింలు హిందువుల దేవాలయాలను ముస్లింలు అసలే కూల్చనే లేదు అని చెప్పడం లేదు. ఒకటి అలా జరిగింది, కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి ఒకటి అలా వెరీ లీస్ట్ అది. అలా ఎందుకు చేస్తారు? అలా కొంత వాళ్ళ మూర్ఖత్వం అది. అది ఇస్లాంతో దానికి సంబంధం లేదు. ఇస్లాం ప్రకారంగా అయితే ఏ ఆలయాన్ని కూడా ముట్టకూడదు. ఇంకా మీకు చెప్పాలంటే ఖురాన్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడు విషయం చెప్పాడు. ఆలయాల్ని కూడా విధ్వంసం చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, ఆలయాల్ని కాపాడుతాడు దేవుడు అని ఉంది. ఒక ముస్లింగా నేను ఒక ఆలయాన్ని కాపాడాలి, అంతేగాని ఆలయాన్ని ధ్వంసం చేయకూడదు. కాబట్టి ఒకటి అరా జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు ఈ రోజు చాలా స్కోప్లో చూపిస్తున్నారు ఏదైతే ఉందో, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని ఏంటంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం తప్ప యథార్థం ఎంత మాత్రం లేదు. ఒకవేళ ఇవి నిజంగానే కరెక్ట్ అయితే వాళ్ళు ఏదైతే స్టోరీ రాశారో దానికి సంబంధించిన ప్రామాణికమైన గ్రంథాలు అక్కడ చూపించాలి. ఫలానా ప్రామాణిక గ్రంథాలు, ఆ గ్రంథాల్లో ఈ విషయాలు ఉన్నాయని చెప్పాలి. అది లేవు అలాంటి ఏమి కూడా. అంటే చరిత్ర ఉంది కదా, చరిత్ర చెప్తుంది. అదే చరిత్రలో కూడా 2 రకాలండి. ప్రతి దాంట్లో మీకు డూప్లికేట్ ఒరిజినల్ లాగా ఉందో, ఇది కల్పించినటువంటి చరిత్ర అండి. ఇది యథార్థమైన చరిత్ర. అంటే మీ ప్రకారం అది కల్పించిన చరిత్ర? ఖచ్చితంగా. మీ ప్రకారం ఖచ్చితంగా. ఓకే.